డివోర్స్ అదేనండి విడాకులు ఇప్పుడు సమాజంలో రెగ్యులర్గా వినిపిస్తున్న మాట. ఒకప్పుడు తరచుగా వినిపించేది, ఇంకాస్త వెనక్కి వెళితే అసలు వినిపించేదే కాదు. ఓ జంటకు కొత్తగా పెళ్ళైంది, పడలేదు, విడిపోయారు అనుకుందాం. అలాగే పెళ్ళై 10 ఏళ్ళు అయినా అభిప్రాయ భేదాలతో విడిపోయారు. ఇవందరికీ తెలిసినవే. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా పెళ్ళై 30-40 ఏళ్ళు అయ్యాక కూడా విడిపోవాలా? వీటిని గ్రే డివోర్స్ అని, సిల్వర్ స్పెల్టింగ్ అని అంటున్నారు. సెలబ్రిటీల విడాకుల వార్తలతో పాటు మన చుట్టూ ఉండే సమాజంలోనూ ఏదో ఒక రీజన్ వల్ల విడిపోతున్న భార్యాభర్తల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఒకరిపై ఒకరు గౌరవం చూపుతూ విడిపోతున్నాం అంటారు. కానీ అదే గౌరవం చూపుతూ కలిసి ఉండొచ్చుగా. ఇటీవల డివోర్స్ తీసుకున్నారు నటుడు ఆశిష్ విద్యార్థి. అప్పటికి ఆయన వయసు 60. తాజాగా సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా డివోర్స్ బాట పెట్టారు. అది కూడా పెళ్ళైన 29 ఏళ్ల తర్వాత. విడాకులు తీసుకుంటున్న వారిలో యంగ్ ఏజ్ కపుల్స్ ఉంటున్నారు, అలాగే ఏజ్డ్ కపుల్స్ ఉంటున్నారు. ఏళ్ల పాటు కాపురం చేసి కూడా మా మధ్య అగాధం ఏర్పడింది అనేవారున్నారు. అగాధాలు ఒక్కసారి ఏర్పడవు కదా, ముందుగానే గుర్తించి అగాధాన్ని పూడ్చుకోవాల్సింది దంపతులై. 99 సార్లు ప్రయత్నం చేసి 100వసారి కూడా ఫలితం రాకపోతే విడాకుల వంటి తీవ్ర నిర్ణయానికి రావచ్చు. అమెరికాలో గ్రే డివోర్సులు గత 10 ఏళ్లలో పెరిగాయి. ఆశ్చర్యం ఏంటంటే 50 ఏళ్ల వయసులో డివోర్స్ తీసుకునేవారు 13% ఉంటే 65 ఏళ్ల తర్వాత డివోర్స్ తీసుకునేవారు 29% ఉన్నారు. భారతదేశంలో విడాకుల వరకు వెళ్లే వారి సంఖ్య తక్కువే అయినా ఏళ్ల తరబడి భర్త ఒక సంతానం దగ్గర, భార్య ఒక సంతానం దగ్గర, లేదంటే ఒకే చూరు కింద అపరిచితుల్లో ఉన్నవారు అనేక మంది ఉన్నారు. పెళ్లినాటి నుంచే మొదలయ్యే బంధాల నిర్వహణ లోపం కాలక్రమంలో ఇక్కడి దాకా తెస్తోంది. ఇక్కడి దాకా వచ్చాక విడిపోవడంలో సౌలభ్యం ఉందని చెప్పినా కొత్త జీవితంలో కూడా అంతే సౌలభ్యం పొందగలరా అనేది ప్రశ్నార్థకం. అందులో ఎదురయ్యే సవాళ్లు ఆల్రెడీ ఉన్న సాంసారిక జీవితంలో ఎదురయ్యే సవాళ్ల కంటే గట్టివైతే ఏం చేయగలం? అసలు గ్రే డివోర్సులు అంటే వృద్ధాప్యంలో విడాకులకు గల కారణాలు, నివారణ చర్యలు విశ్లేషిస్తే పెళ్లి చేసుకున్న మొదట్లో భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. కానీ పిల్లలు పుట్టడం, వారిని పెంచడం, చదివించడం వంటి పనులతో కొంతమంది భార్యాభర్తల మధ్య సహజంగానే అన్యోన్యత లోపిస్తుంది. ఆ పిల్లలు పెద్దవారై వెళ్లిపోయాక అంతవరకు తల్లిదండ్రులుగా ఉన్నవారు తాము భార్యాభర్తలుగా ఉండటం మర్చిపోయామని గ్రహిస్తారు. భార్యాభర్తలుగా ఉండటం కొత్తగా మొదలు పెట్టాక సమస్యలు మొదలవుతున్నాయి. అంటే పిల్లలతో పాటుగా కుటుంబంగా ఉండటం సాధన చేస్తే ఆ గ్యాప్ రాదు. రెండోది మరింత అధికారం. భార్యాభర్తల మధ్య పొజిటివ్నెస్ ఉంటుంది. నాకే చెందాలి అని ఉద్యోగాల్లో ఉండగా పట్టి చూడడం కుదరదు. రిటైర్మెంట్ తర్వాత భర్త తరచూ క్లబ్లో కూర్చుంటున్నా, భార్య తరచూ బంధువులతో గంటలు ఫోన్లో ఉన్న చిరాకులు తలెత్తుతాయి. ఏం చేసినా వీలైనంత వరకు ఉమ్మడి అనుబంధాలలో గడపడం ఈ వయసులో చాలా ముఖ్యం. మూడోది డబ్బుల దగ్గర తగాదా. అంటే డబ్బు నీది నాది అంటూ కాపురం సాగి ఉంటే ఆ రూపాయి భూతంలా మారే సందర్భం ఇదే. డబ్బు ఒకరికి తెలియకుండా మరొకరు దాచకుండా ముందు నుంచి సంసారం సాగాలి. ఆర్థిక నిర్ణయాలు పరస్పర అంగీకారంతో జరగాలి. నాలుగోది అనారోగ్య సమస్యలు. ఇటువంటి సమస్యల్లో భార్య లేదా భర్త దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉంటే ఓదార్పు కోసం కొత్త స్నేహానుబంధాల్లోకి వెళ్లడం విడాకులకు మరో కారణం. ఈ సమయంలో ఉండే అభద్రతను దృష్టిలో ఉంచుకొని జీవిత భాగస్వామి మరింత బాధ్యతగా ఉండాలి. పెళ్లైన నాటి నుంచి తగాదాల కాపురం అయితే విడాకులు తీసుకోవడంలో ఒక సమర్థింపు ఉండొచ్చు. గాని హఠాత్తుగా 30-40 ఏళ్ల తర్వాత విడాకులంటే ఏదో నిర్లక్ష్యం భార్యాభర్తల్లో ఉన్నట్టే. జవాబుదారీతనం లేదులే అనుకోవచ్చు గాని విడిపోవడం అంత సులువు కాదు. పైగా అది ఒకరు గట్టిగా తీసుకుంటే మరొకరికి పెనుఘాతం కావచ్చు. ఇష్టంతో గౌరవంతో విడిపోయినా మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి చాలా కాలం పడుతుంది. కలిసి జీవించి పిల్లలకు జన్మనిచ్చి వారితో సంతోషంగా కాలం గడపాల్సిన ఈ వేళలో మరింత శ్రద్ధ, ప్రేమలను అనుబంధంలో పెంచడమే భార్యాభర్తలు చేయాల్సిందే. అలా చేస్తేనే దంపతులిద్దరూ విడాకుల జోలికి పోకుండా మా విడాకుల్లా వారి జీవితం పచ్చగా ఉంటుందంటున్నారు నిపుణులు.